రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత క్రూరమైన ఇంకా మైండ్ పోయే ట్విస్ట్లున్న కేసు ఆయిషా మీరా కేసు. 2007 డిసెంబర్ 17 బి ఫార్మసీ స్టూడెంట్ ఆయిషా మీరా. ఈమె విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో ఉన్న లేడీస్ హాస్టల్లో ఉండేది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆమె తలని గోడకేసి బలంగా మళ్ళీ కొట్టడం వల్ల ఆమె చనిపోయింది. క్రైమ్ సీన్ లో పోలీస్ కు ఒక లెటర్ దొరికింది. దాంట్లో నువ్వు నా లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు, అందుకే నేను నిన్ను చంపేశాను అనంది. ఫస్ట్ ఇంప్రెషన్ లో ఇది లవ్ ఫెయిల్యూర్ అవడం వల్ల జరిగిన మర్డర్ లాగా అనిపిస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లే కొద్దీ అసలు నిజాలు బయటపడ్డాయి. ఆ హాస్టల్ యొక్క కాంపౌండ్ వాల్ 15 feet ఉంటుంది. అయితే పోలీసులకు ఒక డౌట్ వచ్చింది, బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి మర్డర్ చేసి మళ్ళీ బయటకు ఎలా వెళ్ళగలిగాడు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే అంత బ్రూటల్ మర్డర్ జరిగినా గానీ హాస్టల్లో స్టాఫ్ గానీ అమ్మాయిలు గానీ ఒక్క అరుపు కూడా వినలేదని చెప్పారు. దీంతో పోలీసులకి ఇది ఒక ఇన్సైడ్ జాబ్ ఏమో అని చెప్పి డౌట్ వచ్చి హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరి హ్యాండ్ రైటింగ్ ఇంకా మేల్ స్టాఫ్ అందరు ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశారు. కానీ హ్యాండ్ రైటింగ్ ఎవరితో మ్యాచ్ అవ్వలేదు, అంతే ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అవ్వలేదు. 8 నెలలు గడుస్తున్నా గానీ ఇన్వెస్టిగేషన్ లో ఒక్క సాలిడ్ లీడ్ కూడా దొరకలేదు. పబ్లిక్ ప్రెజర్ పెరుగుతున్న టైంలో ఆయిషా వాళ్ళ పేరెంట్స్ ఒక సెన్సేషనల్ ఎలిగేషన్ చేశారు. అదే ఈ కేసు యొక్క డైరెక్షన్ ని కంప్లీట్ గా మార్చేసింది. ఆ ఎలిగేషన్ ఏంటి, అసలు పోలీస్ ని కేసుని ఎలా సాల్వ్ చేశారనేది పార్ట్ 2లో చూద్దాం.